వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్న భాగ్యనగరం అంతా కూడా నిమజ్జనోత్సవ పండుగలో మునిగి తేలుతోంది. ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. కలివి వనం సినిమాలో నటించిన ఇద్దరు బుజ్జి పిల్లలు, అలాగే వాళ్ళతో ఉన్నారు డైరెక్టర్ రాజు నరేంద్ర, మనతో గుణాక్షిత, అలాగే సాన్వి పటేల్ ఉన్నారు. రాబోయే నెల అంటే అక్టోబర్లో వీళ్ళ సినిమా రిలీజ్ కాబోతోంది. సో ఆ సినిమా ఏంటి, ఆ నేపథ్యం ఏంటి, వీళ్ళ పాత్రలు ఏంటి అన్న దాని గురించి వాళ్ళ మాటల్లోనే విందామా? ఎస్, హాయ్ ఇద్దరికి కూడా. హాయ్ రాజ్ నరేంద్ర గారు, మీతో స్టార్ట్ చేస్తాను. అసలు ఏంటి ఈ కలివి వనం, ఏంటి మూవీ, ఏ ఇన్స్పిరేషన్తో మీరు ఈ మూవీ తీశారు, ఆ పేరు దాన్ని ఎలాగ మీరు సరిపోలుస్తారు? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు అండ్ తెలుగు ప్రజలకు వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. అండ్ కలివి వనం అనే ఒక సినిమా అక్టోబర్ 2nd వీక్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ కలివి వనం ఏంటి అంటే పర్యావరణం గురించి సినిమా, ప్రకృతి గురించి సినిమా. ఈ ప్రకృతి గురించి, ఈ పర్యావరణం గురించి చిన్నపిల్లలకి అండ్ జనాలకి కూడా మనం దాన్ని ఎంతవరకు కాపాడుకోవాలి, ఎలా కాపాడుకుంటే మన పర్యావరణం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. మనం ఈరోజు బతుకుతున్నాం, ఈ సృష్టిలో బతుకుతున్నాం అంటే సృష్టే కారణం. సృష్టి అంటేనే పర్యావరణం. అలాంటి పర్యావరణాన్ని ఇలా చాలామంది నెగ్లిజెన్సీ చేస్తున్నారు. అలా నెగ్లిజెన్సీ చేయకుండా మనం ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటే మనతో పాటు రేపు రాబోయే తరాలకు కూడా మనం ఒక మంచి భవిష్యత్తు అందించిన వారిని అవుతాం అనే ఒక సెన్స్తో ఈ సినిమాని తీయడం జరిగింది. మంచి సందర్భం అండి, ఎందుకంటే ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటాం. గణపతి సందర్భంగా ఆ చుట్టుపక్కల దొరికే పత్రి కావచ్చు, లేకపోతే ఆకులు అలుములు, వాటితోటి మనం ప్రకృతిని ఎలా కాపాడుకోవాలనే సందేశాన్ని మనకు వినాయకుడు కూడా ఇస్తారు. ఆ సందర్భంలో మీరు ఈ మూవీ తీసి ఈ రోజు ఇలా మాట్లాడడం అనేది నిజంగా ఒక మంచి సౌభాగ్యం అని చెప్పాలి. థ్యాంక్ యూ. రైట్. అంటే ఇన్స్పిరేషన్ ఏంటి? చాలా మంది ఉన్నారు మన చెట్లు నాటే. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు వనజీవి రామయ్య మన స్వర్గస్థులు అయ్యారు. తన కోటి మొక్కలు నాటాడు. ఆ విషయం కొంతమంది వరకే మనం రీచ్ చేయగలిగినాం, అందరికి ఇంకా రీచ్ చేయలేకపోయినాం. అలాగే దుస్తర్లపూడి సత్యనారాయణ అని చెప్పి సూర్యాపేట దగ్గర ఒక విలేజ్లో ఆయన సొంత 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచాడండి. అంటే ఈ రోజుల్లో మనం ఒక గజం జాగా, ఒక సెంటు భూమి ఉంటే దాన్ని ఎలా వ్యాపారం చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఆలోచించేటువంటి ఈ రోజుల్లో సొంత 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచేసిండు. ఆ అడవిగా మలిచేసి పక్షులకి, జీవరాశికి దాన్ని వదిలేసిండు. అంటే దాంతో ఎలాంటి లబ్ధి పొందకుండా పర్యావరణానికి మనం ఏదో చేయాలి, మనం ప్రకృతికి మనం ఏదో కంపల్సరీ ఇవ్వాలి, ప్రజలకు మనం ఏదో చేయాలని ఒక తపనతోటి ఆయన సొంత 70 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచేసిండండి, లబ్ధి పొందకుండా. అది చదివినప్పుడు, ఆ న్యూస్ నేను చూసినప్పుడు నా లోపల ఒక ఇన్స్పైర్ అయింది. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని మనం జనాలకు ఎందుకు చూపించవద్దు, ఎలా చూపించాలి, ఆ ఎమోషన్ కనెక్టివిటీ ఎలా దొరికింది వాళ్ళకు. అంటే అలాంటి ఒక అడవి సృష్టించినటువంటి ఒక మనిషి అడవి పోతుందంటే తన ఎమోషన్ ఎలా ఉంటుంది, ఆ ఊరితో లబ్ధి పొందుతున్నాడు, అడవి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి పిల్లలు కానీ, ఆ ఊరు ప్రజలు కానీ వాళ్ళు ఎట్లా బాధపడతారు అనే ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్గా ఈ సినిమాని తీయడం జరిగింది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ అయినా కానీ మనం కూర్చుని క్లాస్ కాకుండా పిల్లల్ని మెయిన్ ఏంటంటే సినిమాలో ఏం చేసామంటే పిల్లలకు ఒక పెద్ద బాల శిక్షలాగా ఈ సినిమా కావాలి. ఇది ఒక పాఠ్య పుస్తకాల్లో ఒక పేజీ లాగా మా సినిమా ఉండిపోవాలని చెప్పని ఈ సినిమాని తీయడం చాలా మంచి ఉద్దేశం కూడా. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంత ప్రకృతి విపత్కర పరిస్థితులు, వరదలు కావచ్చు, వానలు కావచ్చు, అకాల వర్షాలు, పిడుగులు, ఇవన్నీ కూడా పర్యావరణాన్ని మనం సంరక్షించుకోకపోవడం మూలంగా వస్తున్న ఈ సందర్భాలే. సో చక్కటి మెసేజ్ తో మీరు సినిమా తీశారు. ఇక పిల్లలతో మాట్లాడదాం. ఎస్, గుణాక్షిత, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్. ఓకే. ఏ మూవీలో ఫస్ట్ మూవీ సలార్. ఓకే. ఈ మూవీలో ఎలాంటి పాత్ర చెప్పొచ్చా? ఓకే. ఏంటి నీ పాత్ర ఏంటి? నేను ఇందులో ధరణి రోల్ చేశాను. ధరణి అంటే భూమి కాబట్టి సో నేను ధరణి రోల్ చేశాను. అండ్ ఈ మూవీ మెయిన్గా పిల్లలకి అవసరం పడుతుంది, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కోసము ఈ మూవీ తీశారు. సో ఎన్విరాన్మెంట్ కోసం బాగా 7th క్లాస్లో ఉందా మీకు ఎన్విరాన్మెంట్ గురించి? సైన్స్లో ఉందా? అక్కడ చెప్పింది అర్థమవుతుందా, సినిమాలో చూసింది అర్థమవుతుందా? రెండు అర్థమవుతున్నాయా? ఓకే, ఫైన్. నువ్వు? ఎస్, సాన్వి అనొచ్చు కదా. యా, విచ్ క్లాస్ సాన్వి? 5th క్లాస్. ఇందులో ఏంటి నీది రోల్ ఏంటి? నా రోల్ గంగాజలం. ఓకే. అంటే ఏంటి గంగాజలం? బోలితో క్యా గంగాజలం అంటే ఏంటి? క్యా చెప్పు, ఏంటి నాన్న నీదేంటి? నువ్వేం చేసావు అందులో సినిమాలో? నేను గంగాజల క్యారెక్టర్ చేశాను. ఓకే, ఏం చేస్తావు? గంగాజల క్యారెక్టర్. ఓకే, అందులో ఏం చేసావు నువ్వు? ఒక డైలాగ్ చెప్పు అందులోంచి, నువ్వు చెప్పిన డైలాగ్. అమ్మ మనకే ఎందుకు, అన్న తమ్ముళ్ళు చెల్లెలు ఎవ్వరు లేరు. అలా అంటే అమ్మ ఏం చెప్తుంది నీకు? ఏం చెప్తుంది?
ఈ ప్రకృతిలో బంధం పెన వేసుకుంటే ప్రతి ఒక్కరిలో అనుబంధం ఏర్పడుతుంది బిడ్డ అని చెప్తారు. ఓకే ఓకే, నిశ్చలంగా అలా పారుతూ ఉండాలన్నమాట. ఓకే, వెరీ నైస్. ఓకే, మీ ఇద్దరు గణపతి పూజ చేశారా ఇంట్లో? మీకు ఇష్టమేనా గణపతి పూజ అంటే? ఓకేనా, చాలా ఇష్టం. ఎలా చేసావు మరి పూజ చెప్పు. నేను అంటే ఫస్ట్ అన్ని పూసమ్మ తెచ్చుకొని బాగా నీట్గా డెకరేట్ చేసి గణపతి దేవుడిని దండం పెట్టుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని. దండం పెట్టుకున్నా? బాగా చదువుకోవాలి, ఇంకా 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 ఆపర్చునిటీస్ రావాలి ఫిల్మ్స్లో. వెరీ గుడ్. బాగా దండం పెట్టుకున్నా. బాగా దండం పెట్టుకున్నావా? నా కోరికలన్నీ నెరవేరాలి. నీ కోరికలన్నీ నెరవేరాలి. వెరీ నైస్. ఓకే, ఎస్. సాన్వి, నువ్వు పూజ చేసుకున్నావా? ఏం దండం పెట్టుకున్నావు మరి? మంచిగా చదువుకోవాలి, మూవీస్లో అప్పటి నుంచి రావాలి. ఏంటి నీ అంబిషన్ ఏంటి? నువ్వేం కావాలనుకుంటున్నావు పెద్దయ్యాక? అంటే సినిమాలు కాకుండా జనరల్గా. హీరోయిన్ ఇంకా పోలీస్. ఓ, పోలీస్ అండ్ హీరోయిన్ రెండు అవుతావా? వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఎందుకు అలాగా? ఏంటి పోలీస్ అంటే ఎందుకు నువ్వు ఎలాగా? అంటే ఇష్టం. ఏం చేస్తారు పోలీస్ అంటే? అవ్వాలనుకుంటున్నావు కదా, ఏం చేస్తారు పోలీస్ అంటే? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు పోలీస్ అయి? ఏం చేస్తావు? కొట్టేస్తావు అందరినీ? కొట్టేస్తావా? ఓకే, హీరోయిన్ అయితే నీకు ఎవరి ఇష్టం? నాగదుర్గ, శ్రీలీల. ఓ, ఓకే, అలాగే డాన్స్ ఇస్తావా? ఇక్కడైతే వేయలేను కానీ పాటలు పాడిస్తాను మీతో. పాటలు పాడతారా? ఓకే, రైట్. అయితే ఒక ఫస్ట్ దేవుడి పాటతో స్టార్ట్ చేద్దామా? ఎవరెవరు ఒక్కొక్కరు పాడతారా పాట? నువ్వు పాడతావా స్టార్ట్? తను పాటనిస్తున్నా. ఇద్దరు ఇలా చూపిస్తున్నారు. ఒకటి చిన్నదాని కదా, నువ్వుతో స్టార్ట్ చేస్తాను. పాట ఓకేనా? పాడు, ఒక పాట పాడు. జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవ మాత జతే పార్వతే పితా మహాదేవ. జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవ మాత జతే పార్వతే పితా మహాదేవ. అంతే. ఓకే, ఇప్పుడు నీతో ఒక పాట పాడించి మళ్ళీ మూవీ గురించి మాట్లాడతామే. పాడు. గణనాయకాయ గణదేవకాయ గణాధ్యక్షాయ ధీమహి గుణాధీశాయ గుణప్రవిష్టాయ గుణాధీశాయ ధీమహి గుణాధీశాయ గుణాధీక్షాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండ గౌరీ గణాయ ధీమహి గజేశానాయ బాలచంద్ర శ్రీ గణేశాయ ధీమహి. వెరీ నైస్, ఇద్దరికి కూడా క్లాస్. ఓకే, రైట్. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు. మీకు మీ స్కూల్లో దీని గురించి ఏమైనా డిస్కస్ చేసుకున్నారా గుణ? అంటే మూవీలో ఇలా చేసావు, ఓకే, మన ఎన్విరాన్మెంట్, మన చుట్టుపక్కల ఉన్న వీటి గురించి నీకు ఎంతవరకు తెలుసు? నువ్వేం డిస్కస్ చేసావు? అంటే అందరూ ఎన్విరాన్మెంట్ని ఇప్పుడు ఏమైనా వాటర్ బాటిల్ ఉంటే మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాలి, ఇక్కడే పడేస్తామని చెప్పి ఇక్కడే పడేస్తాను. అలానే మొత్తం డస్ట్ అయిపోతుంది. నేను ఏం చెప్పానంటే వాళ్ళకి ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను. అదే మనం వెళ్ళి అక్కడ వేస్తే ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది కదా, నీట్గా ఉంచుకోవచ్చు కదా మన సొసైటీని, ఎందుకు మనం అలా చేయాలి అని చెప్పి నేను కూడా మూవీ కోసం చెప్పాను. ఇలా కలియుగ మూవీ వస్తుంది చూడండి, అందులో నేను ఉంటాను. ఎన్విరాన్మెంట్ కోసం ఈ మూవీ డైరెక్టర్ రాజనరేంద్ర గారు తీశారు. అందరూ చూసి ఒక మార్పు మీలో తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి అని చెప్పి. సలార్ మూవీలో చేసావు, తర్వాత ఇందులో ధరణి పాత్ర చేసావు. సో రెండిట్లో నీకు ఏది ఈజీ అనిపించింది, ఏది కష్టం అనిపించింది? రెండు ఈజీనే. రెండు ఈజీయే. ఓకే ఓకే, రైట్. ఇందులో నుంచి పాత్ర ధరణి. సో అందులో ఏదైనా డైలాగ్ చెప్పగలవా? ఏదైనా ఎవరితో మాట్లాడింది గుర్తు తెచ్చుకో. ఈ లోపు నేను సాన్వి దగ్గరికి వెళ్తాను. రైట్ సాన్వి, మీ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏమైనా చెప్పావా మూవీ గురించి? ఇలా నేను చేశాను మూవీ, ఇది చూడండి అని. ఇది ఫస్ట్ మూవీయా? చాలా మూవీస్ చేసావు. అయితే సెలబ్రిటీ అయితే నువ్వు స్కూల్లో. అందరు వస్తారా ఆటోగ్రాఫ్స్ కోసం మీ దగ్గరికి? అంటే నువ్వు మూవీస్ చేస్తావు కదా ఇట్లా అని చెప్తారా? ఏమంటారు మీ స్కూల్లో? నిన్ను ఏమని పిలుస్తారు?
శాండ్విచ్ అంటారు, శాన్వి అంటారు, స్మైలీ అంటారు. ఓ శాండ్విచ్ శాన్వి అన్నీ అంటారా? ఓకే. ఏం చెప్తావు స్కూల్లో? ఏం మాట్లాడతారు మీ ఫ్రెండ్స్ అందరు? ఏం మాట్లాడుతూ ఉంటారు? ఎక్కువ నువ్వు మూవీస్ చేస్తావు, ఈ మూవీలో కనిపించినావు, ఆ మూవీలో కనిపించినావు, రీల్స్ చేస్తావు, నేను ఈ రీల్ చూసిన, ఆ రీల్ చూసిన. ఓకే. మూవీ గురించి, ఈ కలివివన మూవీ గురించి నువ్వేమైనా డిస్కస్ చేసావా? అంటే మామూలుగా పిల్లలు మీ ఏజ్, అంటే మీ ఏజ్ పిల్లలందరూ కొంచెం మంచిగా డాన్స్లు ఉన్నవి లేకపోతే అట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ చేస్తారు కదా, అట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా. సో మరి ఇప్పుడు ఈ మూవీ గురించి చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారా? చూపించాను. ఏం చెప్పావు? ఈ మూవీ కలివివన మూవీని సపోర్ట్ చేయండి, చూడండి, చాలా బాగుంటుంది, అంతా ట్రీస్ పెంచండి, చాలా బాగుంటుంది అలా. ఓకే. నిజంగా అవసరం అంటావా మనకు ట్రీస్ ఇవన్నీ? అవసరమేనా? అవసరమే. ఎందుకు అవసరం? ఎందుకంటే ట్రీస్ వల్ల మనకి చెప్పచ్చు, ఆక్సిజన్ వస్తుంది. ఓకే. ఆక్సిజన్ లేకపోతే మనం ఉండం, అవునా? ఓకే, రైట్. ఎస్ గుడా. ఈ మూవీ నిజంగా ఒక ప్రకృతికి సంబంధించింది అని డైరెక్టర్ గారు చెప్పినట్టుగా, అండ్ దీని ఇంపార్టెన్స్ ఎంతవరకు కరెక్ట్, ఇప్పుడున్న జనరేషన్కి ఎంత అవసరం అని నువ్వు అనుకుంటున్నావు? చాలా అవసరం. ఎందుకంటే చదువుకునేటప్పుడు అంటే మూవీని మనం చాలా ఇష్టపడతాం. ఏ మూవీ అంటే మూవీ బాగుంటుంది, మూవీకి వెళ్దాం అనేటప్పుడు పాటలు, సినిమాలు, ఫైట్లు ఉండాలి జనరల్ గా, అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి, అంటే స్టడీ అంటే మనం అబ్బా చదువుకోవాలా అని చాలా బోరింగ్గా చూస్తాం. అది మూవీ అంటే ఈ మూవీ అని మనం ఆ మూవీకి వెళ్ళి చూస్తాం కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ప్లాన్స్, ఎంజాయ్మెంట్ అన్నీ పెట్టి డైరెక్టర్ సార్ తీశారు ఈ మూవీని. ఓకే, వెరీ నైస్. రైట్. రాజు నరేంద్ర గారు, ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకొని మీరు చేస్తున్నారు, పెద్దవాళ్ళతో యాక్ట్ చేయించడం చాలా కష్టం, పిల్లలతోటి పర్లేదు అనిపించిందా మీకు? పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఇంతకుముందు వాళ్ళు స్క్రీన్లో నటించున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం పడలేము. బట్ కాకపోతే కొంచెం కోతులు ఆడుకుంటారు. ఇలా మీకు మెమరీస్ ఉండాలి కదా, మీకు గుర్తుండాలి. యాక్చువల్ ఏంటంటే ఈ సినిమాలో పంచభూతాలు అంటే 5 పిల్లలండి. ఈ పిల్లలు కూడా పేరు ఎట్లా పెట్టమంటే ధరణి, గంగజల, సూర్య, ఆకాశ్, పవన్. అంటే ఈ పంచభూతాలు అంటే 5 పిల్లలు, హరిత అనే ఒక టీచరు, భూమయ్య అని ఒక రైతు, ఈ అడవిని ఎట్లా కాపాడుకున్నారు అనేది సినిమా స్టోరీ. ఓకే, బాగుంది. అంటే నేచర్లో వీళ్ళ క్యారెక్టర్ లాగా కాకుండా వీళ్ళు నేచర్ లాగా కనబడుతుంటారు సినిమాలో. సూర్య అన్నప్పుడు వాడు సూర్యుడిలాగా కనబడతాడు, ఈ గంగజల అన్నప్పుడు వాటర్ లాగా కనబడుతుంది, ధరణి అన్నప్పుడు తన భూమిలాగా కనబడుతుంది. అంటే వీళ్ళ క్యారెక్టర్లను ఎట్లా చేసిన అంటే పంచభూతాలతో వీళ్ళని అవపోషణ చేసి నేను ఇంజెక్ట్ చేయడం జరిగింది సినిమాలో. ఆ హావభావాలు బాగానే మరి కష్టపడ్డారా? వాళ్ళకి చేశారండి, చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన పాత్రలో వాళ్ళు అద్భుతమైన న్యాయం చేశారు, దాంట్లో నో డౌట్. చాలా అద్భుతంగా చేశారు. ఈ 5 పిల్లలు, హరిత అనే టీచర్, నాగదుర్గ అనే అమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇది ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అనమాట. అంటే దీనిలో హీరో కానీ అలాంటివి, ఎందుకంటే ఇది పిల్లలకు సినిమా చూపించాలి, దీనిలో ఎలాంటి కూడా వల్గారిటీ ఉండకుండా పిల్లలకు నేను సినిమా చూపించాలన్న ఒక ఉద్దేశంతో సినిమాని చేసినాం కాబట్టి దీంట్లో కమర్షియాలిటీని ఎక్కువ చూపించకుండా పక్కాగా ఒక విలేజ్, ఆ విలేజ్లో ఉండేటటువంటి వాతావరణం, విలేజ్లో ఉండేటటువంటి అనుబంధాలు ఎలా ఉంటాయి అని, దాంతోపాటు ఆ ఊరుకున్న ఒక అడవిని ఊరి ప్రజలంతా ఎంత అద్భుతంగా ప్రేమిస్తారు, ఎంత అద్భుతంగా దాంతో. ఈ పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అడవి మార్గాన్ని స్కూల్కి వెళ్తుంటారు అనమాట. ఈ అడవితో స్కూల్కి వస్తూ పోతూ ఉండడం వల్ల ఈ అడవితో చాలా బంధం పెనవేసుకుంటారు పిల్లలు. అలాంటి పిల్లలు ఈ అడవి పోతుందంటే వాళ్ళ బాధ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు గంగజల అనే అమ్మాయి కానీ, ధరణి అనే అమ్మాయి కానీ, వీళ్ళు ఏంటంటే అడవిలో చెట్లు పెట్టి ఆ చెట్లకు పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళ కుటుంబంలాగా చూసుకుంటారు ఆ ప్రకృతిని. ఇప్పుడు అది పోతుందంటే వాళ్ళ కుటుంబమో పోతుందంత బాధగా వాళ్ళ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయనే సెన్స్ మీద సినిమాని చేయడం జరిగింది మేడం. ఓకే. ఇప్పుడు అంటే స్కూల్ పిల్లలకి ఒక లెసన్ లాగా వాళ్ళకైతే లెసన్ ఉంటుందో దాని ఇంపార్టెన్స్ గురించి అన్నారు. స్కూల్ పిల్లల నుంచి ప్రమోషన్ ఏమైనా అంటే స్కూల్ రావాలి, ఆల్రెడీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం మేడం. ఇప్పుడు గవర్నమెంట్తో మాట్లాడేందంటే ఇది ఖచ్చితంగా స్కూల్ పిల్లలందరికీ అంటే ఒక 50% రేట్, అంటే సగం రేట్లో పిల్లలకి డిస్కౌంట్లో పిల్లలందరికీ సినిమా చూపించాలి. ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో పిల్లలు, స్కూల్ పిల్లలు, ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ పిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళండి, ఇలాంటి సినిమాలో పిల్లలకు చూపించండి. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాను మేడం. ఇప్పుడు పిల్లలకి ఎందుకు చూపించాలని నేను నేను ఎందుకు ప్రాధాన్యపడుతున్నా, ఎందుకు ఇంత పిల్లలకే చూపించాలని చెప్తున్నా అంటే, టీకా అనేది చిన్నప్పుడు ఇస్తేనే పనిచేస్తుంది మేడం. చిన్న వయసులో ఇస్తేనే పనిచేస్తుంది. 20 ఏళ్ళ వయసు ఇచ్చిన తర్వాత టీకా ఇస్తే పనిచేయదు. అందుకే టీకాని చిన్నప్పుడే ఇస్తారు. ఈ ప్రకృతి పర్యావరణం గురించి ఈ చిన్నపిల్లలకు చిన్నప్పుడే వాళ్ళ మెదడులో ఇంజెక్ట్ చేస్తే అది వాళ్ళతో పాటు పెరిగి మహావృక్షం అవుతుంది.
ఖచ్చితంగా పిల్లలకు సినిమాను చూపించండి, ఈ సినిమాను ఆదరించండి. ఈ సినిమాను ఆదరించడం వల్ల ఇది ఒక పిల్లలకు ఒక మంచి పెద్ద బాల శిక్ష లాంటి ఒక పాఠ్య పుస్తకంలో ఒక పేజీ లాగా మారుతుంది. డెఫినెట్ కంపల్సరీ సపోర్ట్ చేస్తారని చెప్పి నమ్ముతున్నాం మేడం ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఈ పాత్రలు ఏదైతే అన్నారో ఈ 5 పాత్రలు అండ్ హరిత టీచరు అండ్ భూమయ్య అని ఒక రైతు సమ్మెట గాంధీ గారు చేశారండి. సమ్మెట గాంధీ గారు వాస్తవంగా ఆయన ఒక మెయిన్ హీరో అనుకోవచ్చు సినిమాకి. సమ్మెట గాంధీ గారు భూమయ్య అని ఒక రైతు. ఆ రైతు ఊరికి ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల ఒక 100 ఎకరాల ప్లేస్లో ఆయన అడవిని సృష్టిస్తాడు 56 ఏళ్ళు కష్టపడి. ఇప్పుడు అలాంటి అడవి పోతుందంటే తన ఎమోషన్ ఎలా ఉంటుందనే దాని మీద బాగా చాలా అద్భుతంగా నటించింది తనైతే నాకు ఖచ్చితంగా అవార్డు అని ఫిక్స్లో ఉన్నట్టు సమ్మెట గాంధీ గారు. ఓకే, అంటే ఇప్పుడు రైతాంగానికి సంబంధించి కావచ్చు, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి బాగా ఉంది, అలాగే వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా అందాల్సిన అవసరం ఉంది రైతులకి ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఇందులో పాత్రధారులు చెప్పారు. సో మరొక పాట, నువ్వు పాట బ్యాలెన్స్ ఉన్నావు, ఏదైనా ఒక సాంగ్ పాడు. సినిమాలో ఉన్నాయా పాటలు? ఉన్నాయి. పాటలు గుర్తున్నాయా సినిమాలో? మాడి అందాల మాడి నీ ఏదో విసురుతా నీ ఏదో జడి. ఓకే, నైస్. నువ్వు సాన్వి? నగ 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 నగే నగనే నగ 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 నగే నగనే మట్టి తల్లి సల్లగుండాలని నీ మీదంతా ఈ నేలంతా పచ్చగా పండాలని. మీరు కూడా కలపండి, స్వరం కలపండి, పర్లేదు. ఈ నేలంతా పచ్చగా పండాలని. ముగ్గురు పాడండి, నైస్, బాగుంటుంది. పాడరా? బాగుంటుంది, పాడు. ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి మేడం. ట్రీ మ్యూజిక్ అనే ఛానల్లో 2 సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. టీజర్ కూడా ఆల్రెడీ ప్రసాద్ ల్యాబ్లో లాంచింగ్ చేసినాం. అదే దుస్తలప్పుడు సత్యనారాయణ అని చెప్పే కదా, తననే పిలిపించి తన చేతుల మీదుగానే మీడియా పాత్రికేయులు అండ్ దుస్తలప్పుడు సత్యనారాయణ చేతుల మీదుగా టీజర్ని కూడా లాంచింగ్ చేయడం జరిగింది మేడం. ఆల్రెడీ పబ్లిష్లోకి వెళ్ళిపోయింది, మంచి అప్లాజ్ కూడా వచ్చింది మాకు. ఓకే, రైట్. ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు మూవీ? అంటే ట్రైలర్ కట్స్ అవి చూసారా మీరు? మొత్తం చూపించారా? ఓకే, ఫైన్. మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉన్నారు, ఫైన్. ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి అప్రిసియేషన్ వస్తుందని అనుకుంటున్నారు ఈ మూవీ మీద? నేను అనుకుంటున్నాను చాలా బాగుంది మూవీ, నువ్వు చెప్పిన కన్నా చాలా బాగుంది, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అని గుడ్ కామెంట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, నైస్ నైస్. ఓకే, నువ్వు? సేమ్ పేజ్. ఓకే, రైట్. మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, వాళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగా, అవునా? ఓకే, మీరు కూడా ఎంజాయ్ చేస్తారా వినాయక చవితి, వినాయక నిమజ్జనానికి సంబంధించి 3 మార్చ్ స్టెప్లు? ఇప్పుడు అయిపోతే డైరెక్ట్ అట్టేనా? రెడీయా ట్యాంక్ బండ్కి? ఓకే, మీ దగ్గర ఎలా చేస్తూ ఉంటారు? అంటే పార్టిసిపేట్ చేసావు? అయిపోయిందా నిమజ్జనం మీ ఇంట్లో? ఓకే, ఏం చేసావు ఆ రోజు? డాన్స్ క్లాస్లో సెలబ్రేట్ చేసామన్నమాట. డాన్స్ క్లాస్లో ఎలా చేశారంటే అక్కడే కొబ్బరికాయ కొట్టేసి వ్యాన్లోనే మొత్తం సాంగ్స్ డీజే మొత్తం ఎంజాయ్ చేసి అక్కడ అనిపేసి మళ్ళీ వచ్చినప్పుడు కూడా డాన్స్ మొత్తం ఎంజాయ్. ఫేస్లో తెలిసిపోతుంది ఎంజాయ్. ఓకే, నువ్వు సాన్వి? మేము ఇంకా నిమజ్జనం లేదు, ఈరోజు పెండింగ్. ఈ రోజు చేయాలా వెళ్ళి? ఇప్పుడు అక్కడ తీన్మారా స్టెప్లా? ఏం పాటలకి వేస్తావు? అన్నిటికి వేస్తావా? ఏది ఒక పాట పాడు. ఏ స్టెప్కి వేస్తావు? ఏ పాటకి వేస్తావు? దేవుడి పాట, డీజే దేవుని పాట. అదే పాడు, ఏదో ఒకటి పాడండి, ఇద్దరు కలిసి పాడండి ఒక పాట. చూస్తున్నారు కదా అక్కడ పెద్ద పెద్ద వినాయకుడు కనిపిస్తున్నాడు, చిన్న చిన్న వినాయకులు కనిపిస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు చూసారా? డైరెక్ట్ చూసారా? ఇప్పుడు ఇక్కడ చూడడమేనా? వెళ్ళి అక్కడ డైరెక్ట్ చూసి వచ్చారా? ఓకే, ఎలా అనిపించింది? అంత పెద్ద వినాయకుడు, మీరు ఇంత ఉండుంటారు ఆయన ముందు కదా, ఎలా ఉండింది వినాయకుడిని చూసాక? చాలా బాగుందా? ఏమేమి చూసావు? వినాయకుడి ఫస్ట్ కాళ్ళ దగ్గర కనిపించుంటుంది, తర్వాత ఇలా పైకెత్తి చూడాలి కదా, ఏమనిపించింది? ఫస్ట్ నేను అన్ని వినాయకుడు ఉన్నట్టే ఉంటుందేమో అనుకున్నా, కానీ ఆడ చూడంగానే చాలా బాగుంది. చాలా బాగుందా? వెరీ నైస్. నువ్వు నాన్న? నేనైతే వెళ్ళంటే కాలు నుంచి డైరెక్ట్ అలా పైకి చూడడమే. ఇంకా మళ్ళీ దండం పెట్టుకున్న తర్వాత క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా. ఓకే, రైట్. రాజ్ నరేంద్ర గారు, ఈ మూవీ నిజంగా సక్సెస్ అవ్వాలని ఒకసారి లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నారు ప్రేక్షకులకి, అలాగే స్కూల్కి? పిల్లలు రావాలంటే పెద్దలు ఖచ్చితంగా రావాలి, అండ్ ఆ ఇంపార్టెన్స్ తెలియాలి. అంటే మనం ఏదో ఊరికి పూజ చేసామా, లేకపోతే ఈరోజు ఇలాగా నిమజ్జనం చేస్తున్నాం బాగుంది, కానీ
మళ్ళీ ప్రకృతి మనల్ని, ఎందుకంటే ఈ వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, ట్రాఫిక్ జామ్లు కావచ్చు, మొత్తం భారతదేశం అంతా జమ్మూ నుంచి తీసుకుంటే ఇప్పుడు కింద వరకు కూడా ఎక్కడ చూసినా వర్షాలు వరదలు అకాలంగానే ఉంటున్నాయి. సో ఇవన్నీ పోవాలి అంటే మనం ప్రకృతిని ప్రేమించాలి. అలాంటి సందేశం మీ మూవీలో ఉంది. సో ఒక్కసారి మీరు ప్రేక్షకులకి ఒకసారి చెప్తే బిగ్ టీవీ తరఫున. బిగ్ టీవీ ప్రేక్షకులకు అండ్ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు కలివివనం సినిమా ఎందుకు చూడాలి అని అనుకుంటే, డెఫినెట్గా మనకు ఒక డాక్టర్ కానీ ఒక వైద్యుడు ఎవరైనా సరే ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఇది వాడితే మీరు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తారు కదా. అలాగే నన్ను ఒక డాక్టర్ని అనుకోండి, ఒక డాక్టర్ లాగా ఈ పర్యావరణాన్ని మీరు సంరక్షించుకుంటే, ఈ పర్యావరణాన్ని సంబంధించుకునేటటువంటి ఒక సినిమాని మీరు చూసి ఆదరిస్తే మాలాంటి చిన్న సినిమాలు కూడా బతుకుతాయి. చిన్న సినిమాను కూడా బతికించండి. కిల్ పైరసీ ప్లీజ్, దయచేసి ఇది ముఖ్యంగా మీరు దీన్ని సపోర్ట్ చేయాలి. అండ్ ఈ సినిమా దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు సృష్టించిన కళాకృతిలో అద్భుతమైన ప్రకృతి, అలాంటి ప్రకృతిని మనుషులుగా మనం సంరక్షించుకోవడమే మన బాధ్యత. ఈ సినిమా ఇతివృత్తి అదేనండి. దయచేసి సినిమాను ఆదరించండి, సినిమాను చూడండి. మీరిద్దరు కూడా ఒకసారి ఏం చెప్పదలుచుకున్నారు మీ ఫ్రెండ్స్కి? బిగ్ టీవీ నుంచి ఏం చెప్తారు? సినిమా చూడాలి, మన సినిమా ఎందుకు చూడాలి చెప్పండి. మన సినిమాని అందరూ చూడాలి, చూసి అందరూ సపోర్ట్ చేయాలి, మూవీని హిట్ అయ్యేలా చూడాలి. ఓకే సాన్వి చెప్పు. అందరి మూవీని చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది, చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, వెరీ నైస్, బాగా చెప్పారు. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏముంటున్నాయి? గునా నాది పారడైజ్ ఉంది. పారడైజ్, ఓకే. ఇంకా ఈ మూవీ ఉంది. ఓకే, నిద్ర ఈ మూవీ ఇంకా సీరియల్ చేస్తున్నా చెప్పు. మళ్ళీ సీరియల్ మా టీవీ. ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్. ఓకే, రైట్. నరేంద్ర గారు, ఇప్పుడు ఈ మూవీ నార్మల్గా ఇప్పుడు సినిమా చాలా కష్ట పరిస్థితిలో ఉంది. సో కమర్షియల్గా హిట్ కొట్టడమే చాలా కష్టంగా ఉంది. సో మీరు ఇప్పటిదాకా ఇలాగ తీసుకొచ్చారు. ఫ్యూచర్లో ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని, అండ్ మీ ఫ్యూచర్ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మీ థీమ్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది మిగిలిన వాళ్ళతో పోలిస్తే. ఏంటంటే ఇప్పుడు కమర్షియాలిటీ అంటే ఏంటి మేడం? ఫైట్లు వల్గారిటీ చూపించడమే కమర్షియాలిటీ అనుకోవడం తప్పు. వాస్తవంగా చెట్టును ప్రేమించడం చెప్పడం కమర్షియాలిటీ ఎందుకు కాదండి? ఒక చెట్టును ప్రేమించండి అని చెప్పడం ఇది కమర్షియాలిటీ ఎందుకు కాదు? ఇది కూడా పక్కా కమర్షియల్ సినిమా. పక్కా చెప్తున్నాను, నేను కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నా. పక్కా 2 గంటలు మిమ్మల్ని కంపల్సరీ ఎంటర్టైన్ చేస్తామండి సినిమాలో. ఏదో మెసేజ్ ఇస్తున్నామని చెప్పి కూర్చుని క్లాస్ వీకేది కాదు. అన్ని రకాల హంగులు ఉంటాయి ఇందులో, కాకపోతే వల్గారిటీ ఉండదు ఒకటి అంతే. వల్గారిటీ మాత్రం, ఎందుకంటే ఇది చిన్నపిల్లలకు సినిమా. కనీసం ఒక సిగరెట్ తాగే సీన్ కానీ ఒక బూత్ డైలాగ్ కానీ ఇందులో రాయలేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా స్కూల్ పిల్లలకి సినిమాను చూపించాలని ఒక్క దాని మీదనే నేను ఈ సినిమా అంతా నేను కష్టపడున్నా, అలా సిద్ధం చేసుకోగలిగాను నేను. కమర్షియాలిటీ అని అంటే ఫైట్లు, ఫైటింగ్లు, రొమాన్స్ అనుకుంటే తప్పు. కమర్షియాలిటీ అనుకుంటే మన జీవితంలో ఉపయోగపడేటటువంటి అంశాన్ని చెప్పే సినిమా కూడా కమర్షియాలిటీ. అలాంటి సినిమాలు కూడా ఆదరించండి ప్లీజ్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూచర్ మీ ఏంటి అంబిషన్ ఏంటి? ఆల్రెడీ అక్టోబర్లో ఇంకో సినిమా ప్లాన్ జరుగుతుంది మేడం. కాకపోతే ఇప్పటికీ నాది 4th ఫిల్మ్ ఇది. ఆల్రెడీ శ్రీహరి గారు లాస్ట్ సినిమా జాబిల్లి కోసం ఆకాశంలో చేశానండి. అది ఆయనతో చేయడం నా ఆనందం, అది చివరి సినిమా అవ్వడం నా బాధాకరం. కానీ అదొక సినిమా చేశాను. అనుకోకుండా ఏం జరిగింది అని ఒక సినిమా, ఫస్ట్ నా సినిమా. ఫంటూరన్ అని ఒక సినిమా ఆల్రెడీ సెన్సార్లో ఉంది. ఇప్పుడు కలివనం కూడా సెన్సార్లో ఉంది. రైట్, అక్టోబర్ 2nd వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యూచర్ ప్రాజెక్ట్ కూడా నేను ఏది చేసినా కంపల్సరీ, అంటే ఎంటర్టైన్ చేసినా, కమర్షియల్ సినిమా తీసినా ఖచ్చితంగా ప్రజలకు ఒక ఉపయోగపడే అంశాన్ని మాత్రం డెఫినెట్గా చేస్తాను. వెరీ నైస్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ నరేంద్ర గారు. మీరు కోరుకున్నవన్నీ జరగాలని, ఈ సినిమా మంచి హిట్ కావాలని, ప్రజలందరికీ కూడా ఉపయోగపడంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఆదరణ లభిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. ప్రేక్షకులకు, ప్రజలకు ఈరోజు వినాయక నిమజ్జనము క్షేమంగా అందరూ వెళ్ళండి, ఆనందపడండి, ఆనందంగా వినాయక నిమజ్జనం జరిపించండి. కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ పోలీసు సిబ్బందికి కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి కానీ సహకరించండి. అందరూ క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళండి మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, సాన్వి అండ్ గుణ. అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఫ్యూచర్ కోసం. అండ్ మీ చదువుకొని బాగా నువ్వు పోలీస్ అవ్వాలి. ఓకే, రైట్, ఆల్ ద బెస్ట్.